స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దావీదు కీర్తన అండి ఇది. దావీదు మహారాజుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజుగా దేవుడు మహాచక్రవర్తిగా చేశాడు. మనకు కూడా దేవుడు కాపరిగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ దేవుడు మనకి కాపరిగా ఉంటే, దేవుడు మనకి తోడుగా ఉంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి, నెమ్మది, నిమ్మళం మన జీవితాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకి తోడుగా ఉంటే, మనకి కాపరిగా ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళినను, మనం ఏం చేసినను దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతిగా బ్రతకాలంటే, నీతిగా మనం ఉండాలంటే, దేవుడు మనకి కాపరిగా ఉంటేనే నీతి కలిగి మనము బ్రతకగలుగుతాం. మన ప్రాణానికి సేద తీర్చేది ఆయన వాక్యం మాత్రమే. పరిశుద్ధ గ్రంథ లేఖనాలని తెరిచి ప్రతిరోజు ప్రతి దినం మనము చదివేవారముగా ఉండాలి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి, నిమ్మళం కలగాలంటే దేవుడు మనకి తోడుగా ఉంటేనే నెమ్మది కలుగుద్ది. దావీదు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టే నెమ్మదిగా ఉన్నాడు, నిమ్మళంగా ఉన్నాడు. దావీదు ఏ రాజ్యం మీదకైతే యుద్ధానికి వెళుతున్నాడో, ఏ రాజు మీదకైతే యుద్ధానికి వెళుతున్నాడో ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దావీదుకి తోడుగా ఉండి ముందుకు నడిపించాడు, కాపరిగా ఉన్నాడు. కాబట్టి కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో చక్కగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి తోడుగా కాపరిగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా కొదువ ఉండదు, కొరత ఉండదు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనకి శాంతిని, నెమ్మదిని ఇవ్వడానికి, మన ప్రాణాన్ని సేద తీర్చడానికి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన నామాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టే మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిని, న్యాయమును ప్రేమించే వారముగా ఉండాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన చూపు, మన నడక, మన పడక జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయనకి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివే వారముగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే, మొరపెట్టినట్లయితే దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు, మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి శాంతి, నెమ్మది వస్తుందని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకి శాంతి, నెమ్మది ఇచ్చాడు. మనకు కూడా దేవుడు శాంతి, నెమ్మది ఇస్తాడు. మన ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు ఆయనే. తమ నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడు. మనల్ని నడిపించేది ఆయనే. అడుగులు తడబడిన మనల్ని ముందుకి నడిపించేది దేవాది దేవుడే. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు.
శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయనకు మనం మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు పచ్చిక గల చోట్ల మనల్ని పరుండజేసే దేవుడు. అంటే మన జీవితాలు ధన్యములవుతాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన మనకి కాపరిగా ఉండాలి. యేసుక్రీస్తునే మనకి కాపరిగా ఉండాలి. ఆయన మాట మనం వినాలి, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన చెప్పింది చెప్పినట్లు మనం చేయగలిగినట్లయితే శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. ఆయన నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి కలిగి యథార్థత కలిగి జీవించినట్లయితే మన అవసరతలు, మన అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. నీతిని న్యాయమును ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని మనం పాటించే వారముగా ఉండాలి. ఆయన్ని ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన చేయి పట్టుకొని మనం ముందుకు నడవాలి. ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు. మనం ఆయన చేయి పట్టుకున్నప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది పొట్టి జక్కయ్యకు. జనాలందరూ గుమ్ముగూడారు. యేసు ప్రభుని చూడాలంటే అతని వల్ల కాలేదు. అతనికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. చెట్టు ఎక్కి నేను దేవుణ్ణి చూడాలి అని చెట్టెక్కాడు పొట్టి జక్కయ్య యేసు ప్రభుని చూడటానికి. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూశాడు. అతనిలో ఉన్న ఆశను చూశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువాని నేను చూడాలి, యేసుక్రీస్తు ప్రభువాని నేను చూడాలని ఆయన ఎంతో ఆశపడి మేడి చెట్టు ఎక్కినందుకు ఆయన ఆశను దేవుడు తీర్చాడు. ఆయనకి రక్షణ ఇచ్చాడు. ఆయన కుటుంబంలో నెమ్మది ఇచ్చాడు. మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి కాపరిగా ఉన్నాడు కాబట్టి సంతోషము, ఆనందము, నెమ్మది. యేసు ప్రభు వారి ఇంటిలోకి రాగానే ఎంతో చక్కగా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నేను ఇచ్చేస్తాను, రెట్టింపు ధనం ఇస్తాను వాళ్ళకి. ఎవరి దగ్గర నేను పన్ను వసూలు చేసుకున్నానో వాళ్ళకి డబుల్ ఇస్తాను, త్రిబుల్ ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని చూసిన ఆనందంలో ఆయనకి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలనే మనస్సు మనకి కలగాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించాలనే మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలనే మనస్సు మనం కలిగి ఉండాలి. అన్ని పనులకు మనం సమయం ఇస్తున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం. మనం ఒక టైం పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక టైం, ఈ టైంకి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి అని ప్రతి దానికి మనం సమయం ఇచ్చి ప్రతి విషయాలకి, అనవసరమైన విషయాలు మాట్లాడుకోవటానికి కూడా ఇప్పుడు ఫోనుల్లో బాగా టాక్ టైం ఎక్కువ ఇస్తున్నాడు. ఫ్రీ టాక్ టైం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అని ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు రూపాయి కాయిన్ బాక్స్ ఉండేది. అందులో ₹1 వేసి ఒక్క నిమిషమే, ఆ ఒక్క నిమిషంలో ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళము. అయిపోయింది, రూపాయి అయిపోగానే మళ్ళీ ₹1. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరి చేతిలోకి ఫోన్ వచ్చేసింది. అందులో ఫ్రీగా మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అదే యేసుక్రీస్తుతో మాట్లాడామనుకోండి, దేవునితో మాట్లాడామనుకోండి, మన జీవితం ధన్యమైపోద్ది. మనుషులతో మాట్లాడితే కొంతసేపు ఆనందం, మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడితే మనకు నచ్చినంతసేపు మనం ఆనందంగా ఉంటాం. మనకు నచ్చకపోతే బాధ, ఆ బాధ వర్ణనాతీతం. దేవుడు మనకి కాపరిగా ఉండాలి. దేవునితో మనం మాట్లాడుకోవాలి. మనుష్యులతో మాట్లాడొద్దు అని కాదు, కానీ ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానొద్దని వాక్యం సెలవిస్తుంది. విస్తారమైన మాటలు మాట్లాడాల్సిన అవసరము లేదు. దేవుని మాటలు మాట్లాడుకుందాం. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను వివరించుకుందాం. పోనీ ఎవరితోనైనా మాట్లాడకుండా ఉండలేను అనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడదాం. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నిన్న ఆదివారం
దైవజనులు మందిరంలో ఏ వాక్యం చెప్పారు, ఈ మాట ద్వారా నేను ఆకర్షించబడ్డాను, ఈ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఇలాంటివి మాట్లాడుకుందాం. ఇలాంటివి మాట్లాడుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. యెహోవా మన కాపరిగా ఉంటే మనకి దిగులు ఉండదు, చింత ఉండదు, భయం ఉండదు. శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మనల్ని పరుండజేస్తాడు, నెమ్మదిస్తాడు, ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. క్రీస్తులోనే ఆనందం, క్రీస్తులోనే నెమ్మది, క్రీస్తులోనే సంతోషం, క్రీస్తులోనే ఆనందం కలుగుతుంది. ఇంకెక్కడా కూడా ఆనందం ఒకవేళ నీకు వచ్చినా అది తాత్కాలికమైన ఆనందమే. కొంతసేపు, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే నీకు ఆ ఆనందం ఆ వ్యక్తి కానీ ఆ మనిషి కానీ ఇవ్వగలుగుతారు. నీకు ఎన్నటెన్నటికీ ఎప్పటెప్పటికీ ఆనందం ఉండదు. దేవుని వాక్యం మాత్రమే మనం బ్రతికి ఉన్నంతకాలం మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకి తోడుగా ఉంటుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మనం నెమ్మదిగా ఉండటానికి, మనం శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించటానికి, మన ప్రాణములు సేద తీర్చటానికి దేవుడు మనకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. అందుకనే ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలం నాయన కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకోవడానికి, మాట్లాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, మనుషులతో కాకుండా నీతో ఎక్కువగా మాట్లాడటానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మాకు సహాయం చేయండి. ఆత్మదేవుడా, మీరే మాకు ముందుండి మీరే నడిపించండి. కృప చూపించి దయ చూపించండి, నెమ్మది దయచేయండి. అవసరాలన్నీ మీరే తీర్చి ముందుకు నడిపించండి. చూచుచున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహోన్నతుడవు, సర్వోన్నతుడు అయిన దేవా, జీవము కలిగిన దేవా, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన, దర్శించండి ప్రభువా. చూచుచున్న దేవా, ఈ రోజంతా తోడుగుండండి. రాత్రి జరిగే ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించండి. రేపటి దిన ఆదివారపు ఆరాధన జయకరంగా జరిగించండి. ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళి నాయన నీ నామాన్ని ఘనపరచాలి, నీ నామాన్ని నాయన ఆరాధించాలనే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. చూచుచున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.